వెల్కమ్ టు వెంకీ పెన్ వర్క్స్. 29th మే రోజున ఈనాడులో ఒక మంచి ఆర్టికల్ అయితే వచ్చింది. అదేంటిదంటే మానసిక ఆరోగ్యానికి ఏఏ ఔషధాలు. ఏఏ ఔషధాలు అంటే మెడిసిన్ అంటే ఏఐకి మెడిసిన్ కూడా ఉంటుందా అనేది ఒక డౌట్ రావచ్చు. కాకపోతే ఇది ఏంటంటే మొబైల్ ఫోన్ని మనము ఎక్కువగా బాగా వాడుతున్నాం. ఒకప్పుడేమో ఒక ప్రెస్టేజ్గా వాడేవాళ్ళం, ఒక ప్రోగ్రెసివ్గా ఉండేది మొబైల్ వాడకం అనేది. కానీ ఇప్పుడు అదేమైపోతుంది, రాను రాను అదంతా ఒక వ్యసనమైపోయి దాని బారిన పడి మానసిక సమస్యలు ఎన్నో కూడా తలెత్తుతున్నాయి. ఆ మానసిక సమస్యల నుండి బయటపడడానికి గాను ఏఐకి సంబంధించిన కొన్ని యాప్స్ ఉన్నాయి. అవి వాటిని నుండి బయటికి తీసుకొస్తాయి. సో ఒక మానసిక వ్యాధిని తగ్గించడానికి ఔషధము ఎట్లా ఉపయోగపడుతుంది, ఒక మెడిసిన్ అనేది ఉపయోగపడుతుంది కదా, ఔషధం మెడిసిన్ అనుకుంటాం కదా. సో ఈ ఏఏ యాప్స్నే మనము ఏఏ ఔషధాలుగా ఇక్కడ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇది మీకు ఎందుకు, ఇది ఏ విషయంలో ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్ అని మనం చెప్పదలుచుకుంటే, మనకి జనరల్ ఎస్సేలో సామాజిక సమస్యల మీద ఒక ఎస్సే వస్తుంది. టాపిక్ ఫస్ట్ సెక్షన్లో సామాజిక సమస్యలను కూడా ఉంటుంది. సామాజిక సమస్యలు తీసుకున్నప్పుడు ఇది కూడా ఒక సామాజిక సమస్యనే అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే సమాజంలో చాలామంది, దాదాపు 90% పీపుల్ మొబైల్ వాడకం అయితే జరుగుతుంది. దానికి అడిక్ట్ కూడా అవుతున్నారు. ఇది ఒక సమస్యగా కూడా మారుతున్నాయి. దీనివల్ల అనేక హ్యూమన్ రిలేషన్స్ కూడా పాడైపోతున్నాయి. ఇది ఒక సామాజిక సమస్య కింద మనం ట్రీట్ చేస్తే దీన్ని కూడా ఈ విధంగా కూడా మనకి మొబైల్ వాడకం మీద, ఏఐ మీద కూడా మనము ఈ టాపిక్ని మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏమంటున్నారు, మొబైల్ ఫోన్ ఒకప్పుడు సామాజిక ఉన్నతికి, పురోగతికి చిహ్నం. ఇప్పుడు అది మన ఆలోచనలను, అనుభూతులను, అనుబంధాలను నియంత్రిస్తుంది. ఒకప్పుడు సామాజిక ఉన్నతికి, పురోగతికి చిహ్నమైన మొబైల్ ఫోన్ వాడకము ఇప్పుడేమైంది, ఆలోచనలు, అనుభూతులను, అన్ని అనుబంధాలనే నియంత్రిస్తుంది. అంటే మనం అనేది మన చేతిలో లేకుండా మొబైల్ చేతిలో మన నియంత్రణ అనేది ఉండిపోతుంది. మన జీవితాలను డేటాతో ముడిపెట్టేసింది. ఆల్కహాలిజంలా మొబైల్ హాలిజం మానసిక సమస్యగా మారుతుంది. ఆల్కహాల్కి అడిక్ట్ అయిన వాళ్ళు ఆల్కహాలిజం ఎట్లా అని అనుకుంటామో మనము, ఇప్పుడు దీన్ని మొబైల్ హాలిజం అనే మానసిక సమస్యగా చెప్తున్నారు. దీనికి పరిష్కారం కూడా కృత్రిమ మేధతో పనిచేసే మొబైల్ యాప్లు అందిస్తుండడం విశేషం. సో దీని నుండి బయటికి తీసుకురావడానికి కొన్ని ఏఐ మొబైల్ యాప్స్ అయితే ఉన్నాయి. అవేంటియో మనము చూద్దాము. మాదక పదార్థాల మాదిరిగానే మొబైల్ వాడకం వ్యసనంగా మారి పలు మానసిక సమస్యలకు కారణమవుతుంది. పదే పదే మొబైల్ చూడాలన్న ఆరాటం, వ్యక్తిగత జీవితంపై నియంత్రణ కోల్పోవడం, డిజిటల్ తెరకు అతుక్కపోవడం, ఈ వ్యసనం కారణంగా తలెత్తుతున్న దుష్ప్రభావాలు నిరంతరం ఆన్లైన్లో అందుబాటులో ఉండటాన్ని అందరూ ఇష్టపడుతున్నా దీనివల్ల కలుగుతున్న నష్టంపై మాత్రము ఎవరూ దృష్టి పెట్టడం లేదు. తెలియకుండానే ఎప్పుడు ఆన్లైన్లో ఉండడం, అంటే ఏదో ఒక యాప్ని, ఈ మధ్యన షార్ట్స్, రీల్స్ అనేవి బాగా, వీటికైతే చాలామంది ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు అనేది కూడా తెలిసింది. సో ఇట్లాంటి అడిక్షన్ నుండి మనం ఎట్లా బయటపడాలి? ఈ వ్యసనం వ్యక్తుల్లో ఏకాగ్రతను హరిస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుంది, మనకు తెలియకుండానే మనము డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాం. మనకు తెలియకుండానే ఏకాగ్రత అనేది హరిస్తుంది, ఆందోళనకు గురి చేస్తుంది, నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది, అలసట, భావోద్వేగమైన ఒంటరితనం వేధిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 కోట్ల మంది మానసిక సమస్యలు, వ్యసనాలతో బాధపడుతున్నారు. దాదాపు 28 కోట్ల మందిని కుంగుబాటు అనేది ఆవహించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం అయితే చాలామంది ఉన్నారు. 100 కోట్ల మంది దాకా మానసిక సమస్యలను ఫేస్ చేస్తున్నారు. సుదీర్ఘ కాలం పాటు మొబైల్ తెరకు అతుక్కపోవడం వల్ల మనిషి మెదడు రసాయనిక నిర్మాణం మారిపోతుందని హార్వర్డ్, MIT, ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి ప్రతిష్టాత్మక సంస్థల అధ్యయనాల్లో తేలింది. మనిషి మెదడు రసాయనిక నిర్మాణం అంటే కెమికల్ స్ట్రక్చర్ అనేది ఒకటి ఉంటుంది. దీని అడిక్షన్ వల్ల అది కంప్లీట్గా చేంజ్ అవుతుందని అయితే ప్రసిద్ధ సంస్థ, విశ్వవిద్యాలయాలు అయితే చెప్పింది. హార్వర్డ్, MIT, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కొన్ని అధ్యయనాల్లో తెలియజేసింది. ఇలాంటి మార్పులు వ్యక్తిలో భావోద్వేగ నియంత్రణను దెబ్బతీయడంతో పాటు
నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని, నిద్రా చక్రాలను ప్రభావితం చేస్తున్నాయి. మొబైల్ను అతిగా వాడటాన్ని ప్రవర్తనాపరమైన వ్యసనంగా లాన్సెట్ అధ్యయన నివేదిక అభివర్ణించింది. మొబైల్ను అతిగా వాడటాన్ని ప్రవర్తనాపరమైన వ్యసనమని లాన్సెట్ అధ్యయన నివేదిక చెప్పింది. ఇది నిశ్శబ్దంగా మానవ అనుబంధాలను విచ్ఛిన్నం చేస్తుంది. ఇది మాత్రం ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్య. మన చుట్టూ అందరూ ఉన్నా మనం మాత్రం ఏకాంతంగా ఉండిపోతున్నామనే ఒక ఫీల్లోకి వస్తున్నాం. ఎందుకు అంటే ఎవరికి వాళ్ళు మొబైల్లో బందీ అవ్వడము, ఎవరు వాళ్ళు మొబైల్ ప్రపంచంలో బతుకుండడం, చుట్టూ ఉన్న వాళ్ళతోటి రిలేషన్స్ మెయింటైన్ చేయకపోవడము, ఇదంతా కూడా మానవ బంధాలను విచ్ఛిన్నం చేసేది. భౌతికంగా దగ్గరున్న మనుషుల మధ్య సైతం మానసికంగా దూరం పెరిగిపోతుంది. మొబైల్ లోకంలో తలమూనకలయ్యే తల్లిదండ్రుల పెంపకంలోని చిన్నారులు అమ్మా నాన్నలు ఉన్న అనాథలుగా మారిపోతున్నారు. ఇదైతే ఆలోచించాల్సిన విషయం. చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు మనల్ని అనుసరిస్తారని కూడా తెలుసుకోలేని స్టేజ్లో తల్లిదండ్రులు అయితే ట్రీట్ చేయడం వల్ల వాళ్ళు పాపం అనాథలుగా, తల్లిదండ్రులు ఉండి అనాథలుగా మారిపోతున్నారు. దంపతులు సైతం పరస్పరం మాట్లాడుకోవడానికి బదులు మొబైళ్లలో ఊసులాడుకోవడానికే ఇష్టపడుతున్నారు. మొబైల్ ఫోన్ మన అంతరంగాలను మార్చేసింది. నిరంతరం ఏదో ప్రేరణ కోసం అర్రులు చాచేలా మానసిక స్థితి తయారైంది. దీంతో ప్రశాంతత, నిలకడ గగనమయ్యాయి. వ్యక్తుల్ని మొబైళ్లకు అతుక్కపోయేలా చేసే యాప్లు, నిరంతరం మొబైల్ స్క్రోలింగ్ చేసే అలవాటు, అనునిత్యం అలర్టులు చూసుకోవడం, ఇలాంటి నిత్య మానసిక ఆందోళనకర పరిస్థితికి కృత్రిమ మేధే విరుగుడు చూపిస్తుంది. సో ఇవన్నీ కూడా ప్రస్తుతం ఫేస్ చేస్తున్న సమస్యలే. సో వీటిని మరి కృత్రిమ మేధ ఎట్లా మనకి దారి చూపిస్తుంది, ఎట్లా బయటపడేలా చేస్తుందో ఆ యాప్స్ ఏంటి చూస్తే, మొబైల్ వ్యసనంతో మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతుండగా వాటికి చికిత్స అందించే థెరపిస్టుల కొరత తీవ్రంగా వేధిస్తుంది. ఈ మానసిక చికిత్స అందించే మానసిక వైద్యులైతే చాలా తక్కువగా ఉన్నారు మన దేశంలో. సో ఆ థెరపీని దృష్టిలో పెట్టుకొని, వారి కొరత దృష్టిలో పెట్టుకొని ఏ యాప్స్ అయితే చాలా మంచిగా వర్క్ చేస్తున్నాయి. ఈ క్రమంలో కృత్రిమ మేధ పరిశోధకులు, మానసిక చికిత్స నిపుణులు, సాఫ్ట్వేర్ డెవలపర్లు ఈ సమస్యకు పరిష్కారం కోసం శోధిస్తున్నారు. మన దేశంలో వైసా పేరుతో రూపొందించిన చాట్బోట్ లక్షలాది వినియోగదారులకు ఒత్తిడి, ఆందోళన, ఒంటరితనం వంటి సమస్యలకు పరిష్కారం చూపుతుంది. వైసా అనే చాట్బోట్ స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం రూపొందించిన ఓబోట్, ఊపర్ వంటి డిజిటల్ వేదికలు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ సిద్ధాంతాలను ఉపయోగించి ఆహ్లాదకరమైన సంభాషణలను, భావోద్వేగాల నియంత్రణలను, ఉల్లాసాన్ని పెంపొందిస్తున్నాయి. కృత్రిమ మేధ ఆధారిత మానసిక ఆరోగ్య సాధనాలు ఎంత మేర ప్రభావం చూపేలా పనిచేస్తాయన్న అంశంపై అనేక ప్రయోగాలు జరిగాయి. ఓబోట్ అనే యాప్ను 2 వారాల పాటు ఉపయోగిస్తే ఆందోళన, కుంగుబాటు గణనీయంగా తగ్గుతున్నాయని ఒక అధ్యయనం తేల్చింది. ఈ ఓబోట్ అనేది ఎవరు రూపొందించిండ్రు? స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు. కుంగుబాటు తగ్గుతున్నాయని 2 వారాలు ఉపయోగించి చూస్తే ఆందోళన, కుంగుబాటు తగ్గుతున్నాయని అయితే అధ్యయనం చెప్పింది. ఆత్మహత్య వంటి ప్రమాదకర పోకడల్ని గుర్తించడంలోనూ ఏఐ విజయవంతమైంది. అలాంటి ప్రతికూల ఆలోచనలకు ఎలాంటి వైద్య సాయం పొందాలో కూడా అది సూచిస్తుంది. భావోద్వేగ సంక్షోభాలు తలెత్తినప్పుడు ఏఐ ఆధారిత యాప్లు ఎంతో సాంత్వన అందిస్తున్నాయి. అంటే కొన్ని మనము తెలియకుండానే మనం మానసికంగా కుంగుబాటుగా, ఎమోషనల్, ఒక్కొక్కసారి ఈ బ్రతికేంది, చావు, ఆత్మహత్య అట్లాంటి సూసైడల్ అటెంప్ట్స్ ఆలోచనలు కూడా వచ్చు. అట్లాంటి స్టేజ్లో ఉన్నా కూడా మన కండిషన్ బట్టి, మన మెసేజ్లను బట్టి కూడా అవి గుర్తించి మనకి అవి మంచి థెరపీ అయితే ఇస్తాయి. ఇలాంటి యాప్లు గోప్యంగా వ్యక్తిగత మానసిక సమస్యలు ఇతరులకు తెలియకుండా ఉపయోగించవచ్చు. వినియోగదారులో నెలకొన్న భావోద్వేగ సంక్షోభాలను, ఆత్మహత్య చేసుకోవాలన్న భావనలను ఈ యాప్లు సకాలంలో పసిగట్టి ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుంటాయి. బహిరంగంగా వైద్య సాయం పొందడానికి వెనుకాడేవారు వీటిని వాడుతూ ప్రారంభ దశలోనే స్వస్థత సాధించవచ్చు. అంటే ఈ రోజులలో కొంచెం మనకి
వైద్యశాలలో అన్ని ఏ వ్యాధి వచ్చినా మనము దానికి పర్టికులర్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, చెకప్ చేయించుకుంటాం. కానీ మానసిక వ్యాధి కలిగినప్పుడు, మానసికంగా మనము డిప్రెషన్కి వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళని ఒక మానసిక వైద్యం దగ్గరికి తీసుకెళ్ళడం ఒక ప్రెస్టేజ్గా, ఒక ఇన్ఫీరియారిటీగా, సొసైటీలో ఏమనుకుంటారో అనే ఒక ఇబ్బందికరంగా ఫేస్ చేస్తుంటాం. చాలామంది చూపించరు, కానీ అట్లాంటి ఫేస్ చేసినప్పుడు నిర్భయంగా మనం ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్తున్నాం కదా. మానసిక డాక్టర్ దగ్గర కూడా ఇది కూడా ఒక వ్యాధి అనుకుని వెళితే మాత్రం మన దేశంలో సూసైడల్ అటెంప్ట్స్ అనేవి చాలా తగ్గిపోతుంటాయి. సో దీనికి విరుగుడుగా అట్లా వెళ్ళలేని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కూడా ఇట్లాంటి యాప్స్ చాలా వర్క్ చేస్తున్నాయి. ఏఐ ఆధారిత సాధనాలు మనుషులు కాకపోయినా వాళ్ళ కష్టాలను నిరంతరం నిష్పాక్షికంగా విని పరిష్కారం చూపుతున్నాయి. ఫారెస్ట్, స్టే ఫ్రీ, ఆఫ్ టైమ్, స్పేస్ వంటి యాప్లు ఏఐ ఆధారంగా పనిచేస్తాయి. ఏంటి? ఫారెస్ట్, స్టే ఫ్రీ, ఆఫ్ టైమ్, స్పేస్, ఇవన్నీ కూడా యాప్స్ నేమ్స్, ఏఐ యాప్స్ నేమ్స్. వీటి ఆధారంగానే పనిచేసే యాప్స్ ఇవి మొబైల్ ఫోన్ వాడకం తగ్గించుకునేలా వినియోగదారుని ప్రోత్సహిస్తాయి. ఫోన్ లేకున్నా సమయాన్ని ఆస్వాదించే తత్వాన్ని పెంపొందిస్తాయి. యాపిల్, గూగుల్ సంస్థలు ఇలాంటి ఏఐ ఆధారిత ఏర్పాటు ద్వారా వినియోగదారుడు ఎంతకాలం పాటు మొబైల్ తెరను చూసింది హెచ్చరిస్తూ వ్యసనాన్ని తగ్గించుకునేలా ప్రోత్సహిస్తున్నాయి. బార్క్, కుస్టోడియో, ఫామీసేఫ్ వంటి యాప్లు పిల్లల ఆన్లైన్ నడవడికను గమనించేందుకు ఉపయోగపడతాయి. ప్రమాదకరమైన సంభాషణలను గుర్తించి హెచ్చరిస్తుంటాయి. స్వర విశ్లేషణ, మౌఖిక ఉద్వేగం, ప్రవర్తనా సరళిని గమనించడం ద్వారా మొబైల్ వ్యసనాన్ని ముందుగా గుర్తించేందుకు ఐఐటి బాంబే, ఎంఐటి మీడియా ల్యాబ్, ఆక్స్ఫర్డ్ ఇంటర్నెట్ వంటి సంస్థలు కృషి చేస్తున్నాయి. ఒత్తిడిని గుర్తించే స్మార్ట్ వాచ్లా వస్తున్నాయి. ఆస్ట్రా, ఐకాల్, స్నేహి వంటి స్వచ్ఛంద సంస్థలు భారత్లో తక్షణ చికిత్స అవసరమైన వారికి గుర్తించి సరైన చికిత్సా వనరులను సూచిస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఈ యాప్స్ ద్వారా ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమి చేయొచ్చు అనేది చెప్పిండ్రు. మరి మన దేశంలో ఎట్లా ఉంది? మన దేశం మొబైల్ వ్యసనాన్ని ప్రజారోగ్య సమస్యగా గుర్తించాలి. ఇది మాత్రం చాలా ఇప్పుడు, ఎందుకంటే పాఠశాలల పిల్లల స్కూల్ స్టూడెంట్స్లోనే, హై స్కూల్ స్టూడెంట్స్లో అయితే ఈ మొబైల్ వాడకం ఎక్కువైంది. చాలా ఘోరాలు కూడా, అంటే టీచర్ల మీదకి తిరగబడము, చంపడాలు, అంటే మొబైల్ ఫోన్ అడిక్షన్. రీసెంట్గా మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ మొబైల్ ఫోన్ లెక్చరర్ తీసుకున్నారని ఆమెను కొట్టడం, ఒక లెక్చరర్ ఒక గురువుని కూడా చూడకుండా కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇంత అడిక్షన్ ఉంది. ఇది ఏంటిది? ఇది ఒక సమస్యనే, ప్రజారోగ్య సమస్యనే. సో దీన్ని సామాజిక సమస్య కింద మనము తప్పకుండా ట్రీట్ చేయాలి. సో ఇక్కడ ఏమంటున్నారు? పాఠశాలలు, కళాశాలలు డిజిటల్ విషయాన్ని నిర్మూలించే పాఠ్య ప్రణాళికలను రూపొందించాలి. సో వాళ్ళకి లెసన్స్ని పెట్టాలి, ఇవి ఎట్లా నిర్మూలించవచ్చు అనేది. పని ప్రదేశాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని జాగ్రత్తగా వాడుకునేలా ఏర్పాట్లు ఉండాలి. ప్రభుత్వంతో పాటు కార్పొరేట్ సంస్థలు తమ సామాజిక బాధ్యతగా కృత్రిమ మేధ ఆధారిత మానసిక ఆరోగ్య సాధనాలను ప్రాంతీయ భాషల్లో ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలను ప్రోత్సహించాలి. ప్రాంతీయ భాషల్లో తెచ్చినప్పుడే ప్రజలందరికీ రీచ్ అవుతుంది. ఈ ఉండే యాప్లు మొత్తం కూడా కండిషన్స్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో ఉండడం వల్ల అవి అందరికీ అందవు, తెలుసుకోలేరు. సో ప్రాంతీయ భాషల్లో ఉంటే ఇది అందరికీ చేరుతాయి. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, పత్రికలు కూడా ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించాలి, అవగాహన పెంచాలి. ఇదైతే చాలా మంచి ఆర్టికల్ అనేది. ఇది ఎందుకంటే ఇది కరెంట్ ప్రాబ్లం. ఇది ఇప్పుడు మనం ఎక్కడ చూసినా ప్రతి ఇంట్లో, ఒక ఇంట్లో 4 ఉన్నారంటే 3 మొబైల్కి అడిక్షన్ అయిన వాళ్ళే ఉంటారు. ఇక పిల్లలైతే చదువులు పక్కన పడేసి, చదవడం అనేది పక్కన పడేసి మొబైల్, ఈ రీల్స్, షార్ట్స్, ఈ ఎక్స్, స్నాప్చాట్, వీటికైతే సోషల్ మీడియాకి బాగా అడిక్ట్ అయిపోయిండు. సో వాళ్ళను అందరినీ, అంటే ఇది అంటే వాళ్ళ ఎవరు నెక్స్ట్ జనరేషన్స్, అంటే కొన్ని జనరేషన్సే స్పాయిల్ అయిపోతున్నాయి. సో ఇదైతే కరెంట్ సమస్య. దీనికి సంబంధించి అయితే ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే మనకి జనరల్ ఎస్సేలో వచ్చే స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఇది మనకెందుకులే అనుకోకుండా ఇట్లాంటి క్వశ్చన్స్ టాపిక్స్నే మనకు రేజ్ చేస్తుంటారు. ఇదైతే మీకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. మీరు సేవ్ చేసుకొని విని అవసరం ఉన్న పాయింట్స్ అయితే రాసుకుంటే
మీ ప్రిపరేషన్కి ఇది ప్లస్ అవుతుంది. థ్యాంక్ యూ.